చేశారా? అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరగా. ఏ ఊరమ్మ మీది? చూసారా డాక్టర్ గారు? వచ్చారా? భోజనానికి వెళ్ళారా? ఎంత కట్టించుకున్నారు? 5 రూపాయలకి పెడుతున్నారా? ఇటువంటి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రద్దు చేశాడు అమ్మా. నేను చూసారు కదా మీరు. మరి ఏం పాపం చేశారని వెళ్ళిపోతాం కదా అక్కడ గారంటే. ఏమన్నా సెలైన్ ఎక్కించారా? ఎవరు? బాబా. ఎంత తీసుకున్నారు? 5 రూపీస్. మళ్ళీ అదే హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే 100 రూపాయలు 150 రూపాయలు అవుద్ది. మళ్ళీ ఆటో ఛార్జీలు, టైము. ఎవరు మీది? ఎలా ఉంది ఫుడ్? అయిపోయిందా? ఫోన్ చేస్తారా? ఏంటి పాప తింటదా? అది మంచిది. ఎవరమ్మా వచ్చారా? వెళ్ళారు హాస్పిటల్కి? ఏమమ్మా జల్ సరే రెండేస్తారు. బయట ఇది ఒక కాంట్రవర్సీ. కారంగా ఉంటే పెట్టమ్మా. ముందు ఇలా వాష్ చేయ మళ్ళీ సార్ మొత్తం 3 సార్లు అవుతుంది ఒక ప్లేట్. బాగా చేస్తున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో పేదవాడి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతోటి అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎవరైతే భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో, హాస్పిటల్ నిమిత్తం లేకపోతే షాపింగ్ నిమిత్తం పల్లెల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆఖరికి కొన్ని చోట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉదయం ఇంటి దగ్గర నుంచి టిఫిన్ భోజనం తెచ్చుకోలేక 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర చూసా. మరి ఇంతమంది కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్కసత్వంతో, రాక్షసత్వంతో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం అని అంటే పేదల మీద కక్ష సాధించినటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తిగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి స్థితి. ఆ రోజు కూడా నేను పాలకొల్లులో మరి అన్నా క్యాంటీన్ మరి మూత వేసినటువంటి రోజున నేను కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తే పాపం చాలా మంది అన్నా క్యాంటీన్ రోజువారీ ఉంటుందని వచ్చి అన్నా క్యాంటీన్ మూసేశారని అంటే పాపం వాళ్ళ నిరాశగా నిస్పృహతో వెనక్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి అప్పటికప్పుడు 4-5 హోటల్స్ నుంచి భోజనాలు తెప్పించి టెంట్లు వేసి వాళ్ళకి భోజనాలు పెడితే వాళ్ళ కళ్ళల్లో చూసినటువంటి తృప్తి, ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన మొదటి రోజు నుంచి మరి మొన్లీ ప్రజాప్రభుత్వం వచ్చేంత వరకు 5 సంవత్సరాలు మరి పాలకుల్లో అన్నా క్యాంటీన్ నడిపించినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. అదేవిధంగా మన వాసి గారు కూడా మన రాజమండ్రిలో మరి 2 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు మరి ఈయన కూడా మరి సొంత ఖర్చులతోటి దాతల సహకారంతో అందరం కూడా చేశాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్ఆర్ఐ అంటే ఆ పేదలకు సాయం చేయాలనే ఆలోచనతో ఆ రోజు మరి 5 సంవత్సరాల రాక్షస ప్రభుత్వంలో పేదల కడుపు నింపినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ అన్న మాట ప్రకారం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామన్నా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 250 అన్నా క్యాంటీన్ని మరి ఈ రోజు మరి ప్రారంభించి ఈ రోజు అన్నా క్యాంటీన్ లో కూడా మేము వస్తే ఈవేళ వాళ్ళందరినీ అడిగాం. మరి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము, హాస్పిటల్ పని నిమిత్తం వచ్చాము. నిజంగా 5 రూపాయలకి ఇంత రుచికరమైనటువంటి భోజనం, 5 రూపాయలకి ఇంత వేడివేడిగా భోజనం
2 రకాల కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగుతో. ఇప్పుడు ఒక ఆమె చెప్పింది, మా ఇంట్లో మేము వండుకున్నా కూడా ఇంత రుచిగా ఉండదని ఒక ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే చాలా ఆనందం, సంతోషం కలుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా భోజనం వడ్డించే దగ్గర నుంచి మళ్ళీ భోజనం ప్లేట్లు కడిగేంత వరకు కూడా దగ్గరుండి చూస్తే చాలా శుచిగా, చాలా శుభ్రతతో పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నారు. అందుకు ప్రత్యేకించి ఏదైతే ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రకంగా పేదల కడుపు నింపేటువంటి ఒక అన్నా క్యాంటీన్ ఆలోచన వచ్చి ఇంతమంది పేదల కడుపు నింపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పంపించండి. ఆలయాలు కూడా కవర్ అవుతారు. ఇంకా ఉన్నాయి కదా. పంతులు గారు పక్కన తెలిసే అది సినిమా మర్చిపోయారు. ఈరోజు పోడూరు మండలం, మనము అదేవిధంగా పాలకొల్లు మండలం ఒల్లంపర్రు గ్రామంలో మరి వేళ ఒక సీసీ రోడ్డు, అంటే ఎవరైతే మరి ఇక షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అక్కడ మరి 39 లక్షలతోటి ఒక సీసీ రహదారి. అదేవిధంగా మరి ఒక ఒల్లంపూర్లోనే మరి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నామని అంటే వాళ్ళకు ఒక 39 లక్షలతోటి ఒక గ్రావెల్ రహదారి నిర్మాణం. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం జున్నూరు గ్రామం పోడూరు మండలం రామసేతువ ఛానల్ మీద 26,10,000 ఏదైతే అక్కడ ఒక గ్రావెల్ రోడ్డు. మరి అదేవిధంగా ఇప్పుడే మనం ఒక డీసిల్టింగ్ మరి ఇక 8,10,000 అక్కడే జున్నూరు. అదేవిధంగా ఏదైతే వేడింగి గ్రామంలో ఇక్కడ ఒక 7,30,000 ఒక డీసిల్టింగ్, అంటే ఏదైతే మట్టి తీసేటువంటి కార్యక్రమం, పుడికి తొలగించేటువంటి కార్యక్రమం. ఈ రకంగా 1,19,00,000 రూపాయలు ఈరోజు మరి ఇక 2 గ్రామాల్లో మన పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే రైతులు చెప్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క మట్టి పనులు ఏదైతే డీసిల్టింగ్ పూడికి ఏదైతే ఉందో ఇప్పుడు తీస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి, అదేవిధంగా ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ లాకులు ఉన్నాయి, గతంలో లాకులు కానీ షట్టర్స్ కానీ
రోప్స్ కానీ మరామతుల మాటటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో లేనిటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మనకు లక్ష్మీపాలెం లాకులు. మొన్న ఒక లాకు గేటు పోయి మరి నీరంతా కూడా రివర్స్లో వచ్చి వేలాది ఎకరాలు నక్కల డ్రైన్లో ముంపు గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కాజా అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు పోయి మరి వేలాది ఎకరాలు గోదావరి నీరు వెనక్కొచ్చి ముంపు గురైనటువంటి పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ మంత్రులు ఆర్భాటంగా వచ్చారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలెక్టర్లు వచ్చి విజిట్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయనటువంటి పరిస్థితి, పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈవేళ మళ్ళీ అవుట్ఫాల్ స్లూయిస్ అన్నింటినీ కూడా మళ్ళీ దగ్గర మొన్ననే 12 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే కాజ్ అవుట్ఫాల్ స్లూయిస్ కానీ మాధవపాలెం కానీ లక్ష్మీపాలెం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి ఇప్పుడు మళ్ళీ ఈ యాసకాలంలో ఆ గేట్లు మరి అన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగా పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా రైతులకు సేవ చేయాలనేటువంటి తలంపు, ప్రజలకి సేవ చేయాలనేటువంటి తలంపు ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ 9 నెలల మా పరిపాలనా కాలంలో అంటే ఈ వచ్చిన వెంటనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే మాకు ఆ పనుల మీద ఒక చిత్తశుద్ధి, అంటే రైతులకు సేవ చేయాలనేటువంటి తలంపు అణువణువున మాలో ఉంది కాబట్టే ఆ పనులు చేయగలుగుతున్నాం.